తూర్పుగోదావరి జిల్లాలో పులి సంచారం అయితే స్థానిక ప్రజానీకాన్ని అయితే భయాందోళన గురి చేస్తుంది. నిన్నటి వరకు కూడా గాడాల, కోలమూరు యొక్క ప్రాంతంలో సంచరించినటువంటి పులి రాత్రి 8 గంటల ప్రాంతంలో, అలాగే దివాన్ చెరువు సమీపంలో ఒక కళ్యాణ మండపం సమీపంలో రోడ్డు క్రాస్ చేస్తూ అలాగే గోడ దూకు కనిపించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. అటుగా వచ్చినటువంటి పులి, పెద్ద పులి ఏదైతే ఉందో, పెద్ద పులి ఇప్పుడు దివాన్ చెరువు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం, ఈ యొక్క దివాన్ చెరువు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఈ యొక్క ప్రాంతంలో ప్రస్తుతం రెండు గేదెల పైన కూడా దాడి చేసినట్టుగా, పశువులపై దాడి చేసిన నేపథ్యంలో స్థానిక మొత్తం అధికారులు అయితే ఇక్కడికైతే చేరుకున్నారు. ఇక్కడ రఘునాథపురం ప్రాంతంలో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పొలాలు ఏదైతే ఉన్నాయో, ఈ యొక్క పొలాల్లోనే అలాగే ఆ తోటలు ఇటువైపు ఎక్కువగా ఈ యొక్క సీతాఫల తోటలు, అలాగే బత్తాయి, ఇటువంటి తోటలు ఎక్కువగా ఉద్యానవన పంటలు ఇవన్నీ కూడా పండిస్తారు. అటువంటి ప్రాంతంలోకి అయితే నిన్న రాత్రే అక్కడ నుంచి రోడ్డు క్రాస్ చేసి ఇటుగా వచ్చినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఇప్పుడు ఈ యొక్క ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు రెండు పశువులపై దాడి చేసిన నేపథ్యంలో ఈ యొక్క ప్రాంతంలో ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు అయితే ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక పశువుపై దాడి చేసింది. ఆ దాడి చేసినటువంటి ప్రాంతాన్ని రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే, అలాగే స్థానిక ఎమ్మెల్యే నిన్న నుంచి కూడా ఆ పులి సంచరిస్తున్న నేపథ్యంలో గత 2 రోజుల నుంచి ఆ పులి కోసం అయితే దగ్గరుండి అప్రమత్తంగా ఉండాలని అది ఉన్నటువంటి స్థానిక సంబంధించినటువంటి నియోజకవర్గ ప్రజలను హెచ్చరిక చేస్తున్నారు. రైతాంగాన్ని కూడా మరి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రఘునాథపురంలో అయితే ప్రస్తుతం 2 పశువులపై దాడి చేసినట్టుగా అధికారులు అయితే గుర్తించారు. అటవీ శాఖ అధికారులు ఇక్కడ చేరుకున్నారు. తోటలో ఉన్నటువంటి పశువుని చూడొచ్చు, అక్కడ ఒకటి జీవిగా పడి ఉంది. మరొక పశువు అయితే మిస్ అయినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. అది నిన్న గాడాల కొంతమూరి ప్రాంతం నుంచి అటుగా ప్రవేశించి సాయంత్రానికల్లా ఏదైతే అక్కడ దివాన్ చెరువు సమీపంలో ఉన్నటువంటి ఒక కళ్యాణ మండపం వద్ద రోడ్డు క్రాస్తూ ఒక కారులో వెళ్తున్నటువంటి యువకులు వీడియో తీసిన, అలాగే సోషల్ మీడియా ఇది కూడా మొత్తం అంతా కూడా వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో అటుగా పబ్లిక్ స్కూల్ ఏదైతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణం అటు పక్క నుంచి మళ్ళీ ఇటుగా ప్రవేశించి ఈ రఘునాథపురానికి అయితే ప్రవేశించినట్టుగా కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలో స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే రాత్రి నుంచి కూడా పులి అన్వేషణ కోసం అధికారులుగా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అలాగే ప్రజలు కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని రైతాంగాన్ని కూడా ఇక్కడైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రాజానగరం నియోజకవర్గం మొత్తం అంతా కూడా ఈ యొక్క రైతులు ఎక్కువగా ఉంటుంటారు. ప్రస్తుతం రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఉన్నారు, బత్తుల బాలరామకృష్ణ గారు. సార్ చెప్పండి, రాత్రి నుంచి పులి కనిపించిన కానీ కూడా మీరు ఇక్కడే ఉండిపోయారు. అలాగే గత 3 రోజుల నుంచి కూడా రాజానగరం నియోజకవర్గంలో ప్రవేశించింది. ఈ పులి కోసం ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? అందరికీ నమస్కారం. పులిని రక్షించడం మన బాధ్యత. సేమ్ టైం అంతకంటే ప్రజలను రక్షించడం కూడా అంతకంటే ఎక్కువ పెద్ద బాధ్యత. ఈ రెండింటిని ప్యారలల్గా చేసుకుంటూ కూడా అధికార యంత్రాంగం, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి సమర్థవంతంగా వర్క్ చేస్తుంది. ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూస్తుంది. కానీ పులి వెళుతున్న దారిని అంతా కూడా ట్రాక్ చేస్తున్నారు. ఈరోజు రేపట్లో కూడా పులిని పట్టుకునే విధంగా పూర్తి స్థాయిలో పిఎంఓ నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నారు. దానికి కావాల్సినటువంటి షూట్ చేయడానికి, మత్తు ఇవ్వడానికి సంబంధించినటువంటి గన్స్ అన్నీ కూడా అన్నీ రెడీ చేశారు. అదేవిధంగా బోన్స్ కూడా రెడీ చేశారు. దీంతోపాటు ఈ యొక్క స్పెషల్ టీం పూణే నుంచి, అదేవిధంగా ఢిల్లీ నుంచి కూడా స్పెషల్ టీం వస్తున్నారు. 3-4 అవర్స్లో వాళ్ళు రీచ్ అవుతారు. రీచ్ అయిన తర్వాత ఈరోజు రాత్రికి కానీ రేపు కానీ ఆపరేషన్ చేసి పులిని మాత్రం ఖచ్చితంగా పట్టుకొని సురక్షితంగా దానికి ఫారెస్ట్లో వదిలిపెట్టే విధంగా చర్యలు తీసుకుంటాం. అంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నారు? నియోజకవర్గంలో ఎన్ని రోజుల క్రితం ప్రవేశించింది? అంటే గత వారం రోజులుగా కూడా మన కాతేరు, సీతానగరం, కోరుకొండ మండలం ఇలా చూసుకుంటూ ఉంటే గత వారం రోజులుగా కూడా మన ఈ ప్రాంతంలో ఉంది. ఇది మాకు వారం నుంచి మాత్రం పూర్తి స్థాయిలో అటు వెస్ట్ గోదావరి, అంటే మన గతంలో ఏదైతే మన పోలవరం ఉందో, పోలవరం నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇందులోకి వచ్చి రావడం జరిగింది. మన రాజనగరం కాన్స్టిట్యున్సీలోకి, రాజనగరం కాన్స్టిట్యున్సీ సీతానగరం మండలం, సీతానగరం మండలం నుంచి తర్వాత కోరుకొండ మండలం, ఇప్పుడు రాజనగరం మండలంకి వచ్చింది. ఇప్పుడు రాజమండ్రి రూరల్ మండలంలో కూడా తిరుగుతుంది. ఎక్కడికెక్కడ ప్రజలను అలర్ట్ చేస్తూ ఉన్నాము. సీతానగరం మండలంలో తిరిగేటప్పుడు సీతానగరం స్కూల్స్ అన్నీ కూడా క్లోజ్ చేపించి ఆ రోజు సెలవు ప్రకటించడం జరిగింది. నిన్న కోరుకొండ కూడా ప్రకటించాము. ఇప్పుడు ఇవాళ రాజనగరం కూడా శాటిలైట్ సిటీ పరిసర ప్రాంతాలంతా కూడా స్కూల్ పిల్లలు సెలవులు ఇచ్చాము. అదేవిధంగా ఈ యొక్క ప్రజలను ఎవరిని కూడా భయభ్రాంతులు కావద్దని కూడా తెలియజేస్తున్నాం. ఇది సుమారుగా 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చినటువంటి పులి. ఇది ఎక్కడ ఎవరికి ప్రాణహాని కానీ లేకపోతే ఎవరికి ఎలాంటి హాని చేయలేదు. కాకపోతే పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండాలని మాత్రం ఖచ్చితంగా సూచిస్తున్నాము.
ఎందుకంటే ఈ పులి అది కంగారు పడే లేకపోతే బెదిరిపడో అది పానిక్ అయిపోయి కూడా మనల్ని అటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఎవరు ఈ పరిసర ప్రాంతాల్లో తిరగొద్దని, ముఖ్యంగా ఇప్పుడు దేవన్ చెరువు పక్కన ఉన్నటువంటి రఘునాథపురంలో రాత్రి అటాక్ జరిగింది. ఈ యొక్క 5 కిలోమీటర్స్ రేడియేషన్లో మనకు కవలగొయ్య, పిడింగొయ్య ఈ చుట్టుపక్కల మాత్రం ఉంది శాటిలైట్ సిటీ. ఇవన్నీ చూసుకుంటే ఈ మధ్యలో బీజాపురి వీటిల మధ్యలో ఉంది ఇది. దీన్ని ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా ఫారెస్ట్ అధికారులు, ఒక జిల్లా స్థాయి అధికారులు కూడా మానిటరింగ్ చేస్తున్నారు, రాష్ట్ర స్థాయి అధికారులు కూడా మానిటరింగ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ఈరోజు రేపు పట్టుకుని దాన్ని సురక్షితంగా తరలించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరినీ దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడ విషయాలు ఆ యొక్క పులి గురించి ఎవరు ప్యానిక్ అవ్వద్దు, ఎవరు భయభ్రాంతులు కావద్దు, కానీ జాగ్రత్తలు పాటించండి. మీరు మీ పశువుల్ని కూడా జాగ్రత్తగా భద్రపరచుకోండి. దాంతోపాటు పిల్లల్ని కూడా సెలవులు ఇచ్చారు కదా అని చెప్పి బయట తిరగకుండా మాత్రం చూసుకోవాలని చెప్పి తెలియజేస్తాను. అంటే నిన్నటి వరకు కూడా పులి అడుగుజాడలు మాత్రమే కనిపించాయి. మన ఇక్కడ ఏదైతే దివాన్ చెరువు సమీపంలో కళ్యాణ మండపం దగ్గర కొంతమంది యువకులు కారులో వీడియో తీసిన వైరల్ అవుతుంది. అదే పులి అంటున్నారని ఖచ్చితంగా అదే పులి అండి. అది ఆ వీడియో కూడా జంజన్ వీడియో. అది ఏదైతే ఎస్విబిసి కళ్యాణ మండపం దగ్గర తిరిగిందో, అక్కడ గోడ ఏదైతే ఎక్కిందో అది సేమ్ పులి. అదే కాతేరులో కూడా ఉన్న పులి. ఇది కూడా ఇప్పుడు ఈరోజు కూడా అడుగుజాడలు ఒకటే కాదు, పూర్తిగా డిపార్ట్మెంట్ కూడా క్లారిటీ ఉంది. వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెక్నికల్గా కూడా వాళ్ళు అన్నీ తెలుసుకున్న తర్వాత సైంటిఫిక్ రీజన్స్తో వాళ్ళు ధృవీకరిస్తున్నారు. పులి ఉన్నమాట వాస్తవం, కానీ దాన్ని పట్టుకుంటున్నారు. అది ప్రజలకు ఇప్పటి వరకు 600 కిలోమీటర్ల జర్నీలో కూడా ఎక్కడ ఎవరిని హాని అయితే చేయలేదు. ఆ చేయకుండా ఉండే విధంగా కూడా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మాత్రం పోలీసు యంత్రాంగం, ఫారెస్ట్ యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో దాన్ని మానిటరింగ్ చేస్తూ ప్రజలకి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా సేమ్ టైం ఆ పులికి కూడా ఇబ్బంది కలగకుండా కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. దీన్ని ప్రత్యేకించి ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది అరుదైన జాతి, మనకున్నటువంటి తక్కువ పులుల్లో ఇక్కడ మంచి క్వాలిటీ ఉన్నటువంటి పులి కాబట్టి దానికి ఎలాంటి ప్రాణహాని కానీ లేకపోతే ఎలాంటి ఇబ్బంది జరగకూడదు. సేమ్ టైం ఇక్కడ ప్రజలకు కానీ మనకు ఆస్తి నష్టం కానీ ఈ యొక్క పశు నష్టం కానీ జరగకూడదనే దానికి కూడా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలియదు. పశువు నష్టం ఎంతవరకు జరిగింది, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు? ఖచ్చితంగా చనిపోయిన ప్రతిదానికి కూడా ఆ యొక్క అంచనా ప్రకారం చూస్తే దూడకైతే ఒక రేటు, ఆవుకైతే ఒక రేటు, గేదెకైతే ఒక రేటు కింద ఉంది. ఆ రేట్ల ప్రకారం నష్టపరిహారం కూడా ఇమీడియట్గా 1 మంత్ లోపే సెటిల్ చేసేసే విధంగా కూడా యాక్షన్ తీసుకున్నారు. సో దానికి ఖచ్చితంగా మాత్రం ఎవరైతే నష్టపోయారో, పోయిన జీవిని తెచ్చేవాళ్ళం కానీ దాని ప్లేస్లో కొత్తది ఒక కార్పొరేషన్ ద్వారా కూడా మన పశువులు ఇస్తున్నాము. అంతేకాకుండా నష్టపరిహారం కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుంది. అంటే ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన దృష్టికి ఏమైనా తీసుకెళ్ళడం జరిగిందంటే ఇక్కడ జరిగిన పరిణామాలపై మీరు ఏమైనా తీసుకెళ్ళడం, నిన్న కూడా మాట్లాడారు అధికారులతో కూడా, ఎటువంటి సూచనలు చెప్పడం జరిగింది? ఖచ్చితంగా వారి దృష్టిలో ఉంది ఇది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ 2 సైడ్లు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ప్రజల ప్రాణాలు చాలా మనకు ముఖ్యం. దాంతోపాటు అరుదైన జాతి కాబట్టి ఈ పెద్ద పులులు అనే దాన్ని మనకు రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. మనకు తక్కువనే, మన దేశవ్యాప్తంగా చూస్తే 4000 పులులు మాత్రమే ఉన్నాయి. అలాంటిది ఒకటి బయటకు వచ్చింది కాబట్టి దీన్ని సురక్షితంగా దీన్ని ఒక ఆపరేషన్ అనేది చాలా క్లియర్గా మీరు జాగ్రత్తగా చేసి దీన్ని జాగ్రత్తగా మళ్ళీ ఫారెస్ట్లో అప్పగించండి. సేమ్ టైం ప్రజలకు ఎవరికి కూడా చిన్న ఇబ్బంది కూడా రాకుండా చర్యలు తీసుకోమని చెప్పారు. పోలీసు యంత్రాంగానికి ఫుల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే ఫారెస్ట్ యంత్రాంగానికి కూడా ఇచ్చారు, రెవెన్యూ యంత్రాంగానికి కూడా ఇచ్చారు. అందరూ అప్రమత్తంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ప్రస్తుతం. నిన్న నుంచి కూడా సంఘటన జరిగిన కాంచి, పులి ప్రవేశించిన కాంచి కూడా నియోజకవర్గంలో అయినైతే అధికారులతో పాటు అలాగే స్థానిక నియోజకవర్గ సంబంధించినటువంటి ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరిక అయితే జారీ చూడొచ్చు. ఇప్పుడు ఇంకా అధికారులు అంటే పోలీసు కావచ్చు, అలాగే అటవీ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు దీనిపై మానిటరింగ్ అయితే చేస్తున్నారు. ప్రధానంగా పులి అడుగు జాడలను నిన్నటి వరకు కూడా కనిపించాయి. కానీ నిన్న సాయంకాలం ఏదైతే యువకులు వీడియో రికార్డు కారులో వెళ్తూ చేస్తున్న నేపథ్యంలోనే అక్కడ ఆ కళ్యాణ మండపం దగ్గర నుంచి రోడ్డు క్రాస్ చేస్తూ వీడియో, ప్రస్తుతం అదే పులి ఈ యొక్క ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రవేశించింది. ఈ రఘునాథపురం ప్రాంతంలోకి అయితే నిన్న సాయంత్రం నుంచి ఇటువైపు రావడం, రాత్రి కాల సమయంలో 2 పశువులపై అటాక్ చేసినట్టుగా అనుమానిస్తున్నారు. ఒక పశువు ఇక్కడ ఏదో కనిపించింది, మరో పశువు ఎక్కడ ఉంది, అది ఆ పులి దాన్ని ఆహారంగా తీసుకునేందుకు వెళ్ళిందా అనే కోణంలో కూడా ఈ యొక్క అటవీ శాఖ అధికారులు అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఏదేమైనా స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు అంటే అటవీ శాఖ మంత్రిగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ సారథ్యంలో ఇక్కడ ఏదైతే మనకు అరుదుగా ఉన్నటువంటి ఈ యొక్క బెంగాల్ టైగర్ లాంటివి పులులు కావడంతోనే వాటిని సంరక్షించవలసిన బాధ్యత ఎంతో ఉంది. కాబట్టి దాన్ని ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి టీం ఏదైతే శ్రీశైలం యొక్క ఫారెస్ట్ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి
ఉన్నటువంటి బృందాలు కూడా మరి కొద్దిసేపట్లో ఈ యొక్క ప్రాంతానికి అయితే రాబోతున్నాయి. పులిని ఒకవేళ ఇప్పుడే ఈ యొక్క ప్రాంతంలోనే కనిపించిన నేపథ్యంలో ఈ చుట్టుపక్కల సరౌండింగ్ ఏదైతే రేడియేషన్ ప్రాంతం మొత్తం ఇక్కడే ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. దానికో టీం వచ్చిన తర్వాత దాన్ని బంధించేందుకు ఒకవేళ దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఒకవేళ బంధించి సురక్షితంగా దాన్ని ఏదైతే ఫారెస్ట్ ఏరియా ఛత్తీస్గఢ్ అలాగే ఈ యొక్క ప్రాంతాన్ని నుంచి వచ్చిన నేపథ్యంలో దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతానికి వదిలేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రజలెవరు కూడా భయపడవలసిన లేదు. అందరూ కూడా అధికారులు ఎప్పటికప్పుడు పనిచేస్తున్నారు. ప్రజలందరూ కూడా చిన్నపిల్లలు, రైతాంగాన్ని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు రైతులు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచనలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అయితే నిన్న నుంచి కూడా వాళ్ళకి పలు సూచనలు అధికారులకు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా సమాచారం ప్రజలకు తెలియజేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇప్పుడు సంఘటన జరిగిన ప్రాంతాలను కూడా ఆయన అయితే పరిశీలించారు. ప్రస్తుతం ఈ పులి అన్వేషణ కోసంతో పాటు వచ్చే మనం బృందాలు వచ్చే వరకు కూడా ఇక్కడ ఉండి దగ్గరుండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో పాటు స్థానిక ఎవరైతే అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్తున్నాను కూడా బత్తుల బలరామకృష్ణ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. ఇక అనితో ప్రకాష్ RTV రాజానగరం నుంచి. అందరికీ నమస్కారం. రాజానగరం నియోజకవర్గంలో సుమారు గత 10 రోజులుగా పులి సంతరిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇది వెస్ట్ గోదావరి పోలవరం వైపు నుండి గోదావరి దాటి సీతానగరం మండలంలో ప్రవేశించి మొన్న సాటర్డే నైట్ కాతేరులో కూడా అటాక్ ఇవ్వడం జరిగింది. అక్కడ 2 పశువులు చనిపోయినాయి, ఇంకో పశువుని వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఆ పరిసర ప్రాంతాల నుండి సీతానగరం మండలం, తర్వాత కోరుకొండ మండలం, ఈరోజు నిన్న రాజానగరం మండలం కూడా రావడం జరిగింది. నిన్న అనగా మంగళవారం 3వ తేదీ ఫిబ్రవరి 2026న SVBC కళ్యాణ మండపం దగ్గర కూడా అది కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి కూడా సంతరించింది. అక్కడ పర్యటించిన తర్వాత అక్కడ నుంచి ఒక గోడ ఎక్కి అక్కడి నుంచి బేజాపూర్ వైపు కూడా ప్రయాణించి రాత్రి రఘునాథపురం వచ్చి రఘునాథపురంలో ఇక్కడ ఒక గేదె జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇటు ఫారెస్ట్ అధికారులు, అటు పోలీసు అధికారులు కూడా పూర్తి స్థాయిలో మనకి ఈ యొక్క భద్రత అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకి ప్రాణ నష్టం కానీ జరగకుండా ఎప్పటికప్పుడు పోలీసు యంత్రాంగం, ఫారెస్ట్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. స్కూల్స్కి కూడా ముందస్తుగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ స్కూల్స్ అన్ని కూడా సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. సెలవులు ప్రకటించి ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తాం. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో దీన్ని మానిటరింగ్ చేస్తే ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఈ యొక్క పులి పరిస్థితిని, అడుగు జాడలను బట్టి మనం ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలందరూ కూడా చేరవేసి ప్రజలందరినీ కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాము. అయినప్పటికి కూడా ఈ పులిని ఇప్పటి వరకు అన్ని విధాలుగా చూస్తే ఇది జనవాసాల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి వేరు. ఇప్పుడు సిటీకి దగ్గరగా కూడా వచ్చింది కాబట్టి ఫారెస్ట్ అధికారులు మనం ఏదైతే ప్రజలు ఇబ్బంది పడతారనే విషయం వారి దృష్టికి తీసుకెళ్లామో వారు కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఆలోచించి ఈ యొక్క ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి కూడా పర్మిషన్ తీసుకుని, ఢిల్లీ లెవెల్లో పర్మిషన్ తీసుకుని ఈ యొక్క పులికి మత్తు ఇచ్చి ఏదైతే గన్ ద్వారా మత్తు ఇచ్చి ఆ మత్తు నుంచి పట్టుకునే దాన్ని ఈ యొక్క సురక్షితంగా దాన్ని తీసుకుని వెళ్ళి ఫారెస్ట్లో విడిచిపెట్టే విధంగా కూడా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దానికి కావాల్సిన అనుమతులు అన్నీ కూడా వచ్చినాయి. దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్, గన్స్ కానివ్వండి, మత్తుమందు కానివ్వండి, దానికి పూర్తి స్థాయిలో కూడా అధికారులు అంతా సిద్ధం చేశారు. దీని ఆపరేషన్ ఈ రోజు అంటే బుధవారం లేదా రేపు గురువారం నాడు కల్లా ఈ యొక్క ఆపరేషన్ పూర్తి స్థాయిలో చేసి ఈ యొక్క పులిని పట్టుకుని అడవిలో విడిచిపెట్టే విధంగా కూడా ప్లాన్ చేశారు. సో ఇది ప్రజలందరూ కూడా ఎవరు భయభ్రాంతులు కావద్దు. సుమారు ఇది 600 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఇక్కడ మన వరకు వచ్చింది. ఇది 600 కిలోమీటర్ల ట్రావెలింగ్ లో ఎక్కడ కూడా ఏ వ్యక్తుల్ని కానీ, ఏ యొక్క మనుషుల్ని కానీ ఎక్కడ అటాక్ చేసినటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. కేవలం దాని ఆహారం కోసం మాత్రం ఆవు దూడల్ని, గేదె దూడల్ని మాత్రమే ఇది అటాక్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మనుషులు మాత్రం ఎక్కడ ఎలాంటి అటాక్ చేయలేదు. మనుషుల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. కాబట్టి మనం ఎవరం కూడా భయభ్రాంతులు కానవసరం లేదు. కానీ ఖచ్చితంగా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రజలకు సూచిస్తున్నాను. ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించండి. మీ పిల్లలకు ముందస్తుగానే స్కూల్స్ అన్ని కూడా సెలవులు ఇచ్చాము. మొన్న సీతానగరం ఇచ్చాము, తర్వాత నెక్స్ట్ వచ్చి కోరుకొండ మండలం ఇచ్చాము. ఈరోజు రాజానగరం, రాజమండ్రి రూరల్ మండలాలు కూడా మనం సెలవు ప్రకటించాము. పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఈ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి. అదే చిరుద్యోగులు కూడా ఎప్పటికప్పుడు ఉద్యోగాలకు వెళ్ళొచ్చే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రైతు కూలీలు, బయటకు బహిర్భూమికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒంగుని పని చేసుకున్నప్పుడు కానీ, లేదా కూర్చొని ఏదైనా బహిర్భూమి కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు కానీ
అది ఏదైనా జంతువు అనుకుని కూడా అటాక్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి మన ఫారెస్ట్ అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి. దీని మీద భయభ్రాంతులు కావద్దని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఇది అరుదైనటువంటి జాతికి సంబంధించినటువంటి పులి. ఈ పులులు మాత్రం కేవలం మన దేశం మొత్తం మీద కానీ పరిగణలో తీసుకుంటే 4,000 మాత్రమే ఉన్నాయి. మిగతా దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తూ, అదే టైంలో ఈ యొక్క రెట్టింపు బాధ్యత ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. ఇటు పెద్ద పులికి హాని జరగకుండా, సేమ్ టైం ప్రజలకు కూడా ఏ విధమైన హాని జరగకుండా సురక్షితంగా ఈ యొక్క ఆపరేషన్ చేసి ఈ యొక్క పులిని తీసుకుని వెళ్ళి మీరు అక్కడ ఫారెస్ట్ లో విడిచిపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సేమ్ టైం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు, ప్రజలకి ఎలాంటి నష్టం జరగకూడదు అనే విధంగా కూడా మన ఫారెస్ట్ అధికారులకు కానివ్వండి, అలాగే పోలీస్ అధికారులకి, అదే విధంగా కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజలకు అవసరం వచ్చినప్పుడు మనం అందుబాటులో ఉండి పనిచేయాల్సిన బాధ్యత మనకుంది. ఇది ఒక ప్రజలకి ఏ విధ సమస్య వస్తుంది అని అంటే మనం దాన్ని ముందుగానే ప్రజలకు తెలియజేసి ఆ సమస్య రాకుండా దాన్ని నివారించే బాధ్యత ప్రజాప్రతినిధిగా ఉంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నన్ను పెట్టుకుని నన్ను శాసనసభకు పంపించారు అని అంటే వాళ్ళకి సేవ చేయడానికే మాత్రమే నిర్ణయించబడ్డాను. కాబట్టి ఖచ్చితంగా రాత్రంతా కూడా దీన్ని మానిటరింగ్ చేశాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నుంచి ఏం జరిగింది, ఎక్కడ జరిగిందని చూసాం. అంటే ఎక్కడైనా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగి ఎక్కడైనా మనుషుల మీద కానీ అటాక్ జరిగితే మనం ఎవరు తీర్చలేము అది. కానీ జరగకముందే మన జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇటు పోలీస్ అధికారులని, ఫారెస్ట్ అధికారులని, రెవెన్యూ అధికారులని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వాళ్ళందరినీ కూడా అదే విధంగా సేమ్ టైం స్కూల్స్ కూడా ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారితో మాట్లాడి సంబంధించిన ఏరియాలో కూడా స్కూల్ సెలవులు ప్రకటించాలని కూడా వారితో మాట్లాడడం ఇదంతా నా బాధ్యత. ఇది నా బాధ్యత నేను చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి చేస్తున్నాను. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.